బావా అయితే ఈరోజు కాంతమ్మ గారు నిజంగానే 50,000 రూపాయలు మనకి ఇద్దాం అనుకున్నారు. బుర్ర తక్కువ వాళ్ళగా నువ్వే మొత్తం చెడగొట్టావు. చెత్తేదవా నువ్వు నన్ను తిట్టావు. తిట్టడం కాదురా, కింద పడి కుమ్మేయాలి నేను. కాకపోతే బావ కాబట్టి వదిలేశాను. చూసారా కాంతమ్మ గారు, డబ్బులు పోయాయన్న బాధలో నేనుంటే వీడు ఎన్ని తిట్లు తిడుతున్నాడో. దయచేసి ఆ 50,000 తిరిగిచ్చేయండి అమ్మా. ఒరే పులిగా, ఇచ్చిన డబ్బు ఒక్కసారి వెనక్కొస్తే తిరిగివ్వడం ఈ కాంతమ్మ చరిత్రలోనే లేదురా. ఒరే అవతారం, డబ్బు లోపల పెట్టు. అలాగే రక్క. నా బతుకు జడ సంపాదించడం చేత కాదు. ఎవరైనా మీలాంటి వాళ్ళు దానం చేసినా తీసుకోవడం చేత కాదు. అచ్చి నా బతుకు జడ. బాధపడకురా, నెక్స్ట్ టైం ఇంతకు డబ్బులు ఇస్తానులే. థ్యాంక్స్ అమ్మా. చూడు, ఆ లాయర్ గాడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే. సాధ్యమైనంత త్వరగా వాణ్ణి వెతికి పట్టుకొని లేపేయండి. అలాగేనమ్మా. ఈసారి గనక వాడు మా కంట పడ్డాడా, ఇంకా తర్వాత ఎవడి కంట పడ్డో డైరెక్ట్ గా శ్మశానంలో సమాసేసేస్తాము. వెరీ గుడ్. తీ వీడియో తీ. ఏమయ్యా, ఈ సన్నివేశం మనకి బాగా ఉపయోగపడేలా ఉంది. సైలెంట్ గా పద. ఒసే, దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఆ చిట్టమ్మ జమీందారు గారి కూతురు అన్నమాట. అవునయ్యా, ఆ రహస్యం మూడో కంటికి తెలియకుండా కాంతమ్మ నాటకం ఆడుతుంది. కాంతమ్మ నాటకం ఆడుతుంది సరే, అసలు ఆ కోకిలమ్మ కుటుంబరావు ఎందుకు నాటకం ఆడుతున్నారు? అదే అర్థం కావట్లేదయ్యా. కాంతమ్మ గారు చెప్పిన దాని ప్రకారం ఆ చిట్టమ్మే జమీందారు గారి కూతురు. కానీ ఆ కుటుంబరావు కోకిలమ్మేమో చిట్టమ్మ జమీందారు గారి కూతురు కాదు, మా సొంత కూతురు అంటారు. ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం అంటావు? మనకెందుకు వచ్చిన గొడవే? వీడియో రికార్డింగ్ చేసావు కదా. మొత్తం చేశానయ్యా. మీరు వచ్చిన పని అయిపోయిందిగా, ఇంక బయలుదేరండి. అలాగేనమ్మా. కనీసం ఇంకో 500 ఇస్తే. ఇస్తా, కాకపోతే ఇప్పుడు కాదు. మరి ఆ భాస్కర్ గాడితో కళ్ళు దుకాణం ఓపెన్ చేయించినప్పుడు. కళ్ళు దుకాణమా? అవును. ఆ కోకిలమ్మ పరువు తీసి దానికి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేసి మేయర్ సీట్లో నుంచి దాన్ని తొలగించి నేను ఆ సీట్లో కూర్చోవాలంటే ఆ భాస్కర్ గాడు ఎదవా అని నిరూపించాలి. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం. తమ్ముడు, ఈ మొహాలనెక్కడో చూసినట్టుందిరా. నన్ను శివాలయం దగ్గర చూసుంటారండి. నన్ను సాయిబాబా టెంపుల్ దగ్గర చూసుంటారండి. మా ఇద్దరిని ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూసుంటారండి. అంటే మీరంతా ముష్టి బ్యాచా? ఏవే బాలమణి, పెళ్లి వాళ్ళని తెమ్మంటే ముష్టి వాళ్ళని తెచ్చావా? అంటే సమయానికి ఎవరూ దొరకలేదమ్మా, అందుకే ఈళ్లనే పెళ్లి కొడుకు తల్లి తండ్రిగా యాక్టింగ్ చేయడానికి తీసుకొచ్చాను. పెళ్లి కొడుకు మాత్రం నికాసైనోడమ్మా. రే మాట్లాడవేంట్రా? అవును కాంతమ్మ గారు, టాటా బిల్లా, అనిల్ అంబోనియా ఎంత గొప్పవాళ్ళో నేను అంతకైతే గొప్పవాళ్ళని చెప్తున్నానండి. సరే సరే, లోపలికెళ్ళాక ఎవరేం కొంప ముంచుతారో ఏంటో. లోపల ఎవ్వరూ నోరెత్తద్దు. ఒక్క పెళ్లి కొడుకు మాత్రమే సమాధానం చెప్తాడు. సరేనా? నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా?
కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? ఏయ్ ఒసే లత, నువ్వేనా నన్ను తిట్టేది? ఏ డౌటా? నిన్ను తిట్టడానికి నేను కాకపోతే సినిమా హీరోలు సెలబ్రిటీలు వస్తారా? బుద్ధులేని అడ్డగాడిద. ఒరే రవిచంద్ర, చూసావా ఇది నన్ను ఎలా తిడుతుందో? ఇంకా సైలెంట్ గా ఉన్నావేంట్రా? చిచి 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 చి. నేను మిమ్మల్ని ఎందుకు తిడతానండి? నేను తిడుతుంది అదిగో ఆ పెళ్లి కొడుకు గాన్ని. నాన్న నన్నెందుకు తిడుతున్నారు? తిడతా వస్తున్నాను రా. ఏ లత, బాబాయ్ ఇదేంటి ఇలా తాగిస్తుంది? నువ్వేంటి నీ బతుకేంట్రా? నీకు లతతో పెళ్ళేంట్రా? నన్ను పెళ్లి చేసుకోవాలంటే మినిమం గుడి ముందు ముష్టెత్తుకోవాలి. కానీ నువ్వు ముంబైలో జాబ్ చేస్తున్నావంటగా? అవును. చేచే ఈ జాబులు చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు నాకు అక్కర్లేదురా. సోమవారం శివాలయం ముందు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడి ముందు, బుధవారం వినాయకుడి గుడి ముందు, గురువారం సాయిబాబా గుడి ముందు. మినిమం అడుక్కునేవాడు మాత్రమే నాకు మొగుడుగా రావాలి. రేయ్, ఏ పిల్ల, ఏంటే నువ్వు మా అబ్బాయిని అలా కొట్టేస్తున్నావు? ఆగవే. అక్క ఇదిగో అక్క ముందుసేసా. మోసం చేశారా తమ్ముడు? ఆ చిట్టెమ్మ లత కలిసి మనల్ని పరమ ఎదవల్ని చేశారా? ఏటక్క నువ్వు అనేది? అవునరా, ఒక్కసారి ఈ మందు సీసా వాసన చూడు. అవునక్క, ఇది మందు కాదు, కూల్ డ్రింకు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత ముదిరిపోయారు! ముందు తాగకుండానే తాగినట్టు నాటకవాడి వచ్చిన పెళ్లి వాళ్ళని మమ్మల్ని చితకబాదారు. ఇంకా అనుమానమా? ఆ వచ్చిన పెళ్లి వాళ్ళు నేను రప్పించిన వాళ్ళని చిట్టెమ్మ కనిపెట్టేసింది. అందుకే వాళ్ళని తరిమి కొట్టడానికి లతతో ఇంత పెద్ద నాటకం ఆడించింది.
వదలకూడదక్క. ఇప్పుడే వెళ్ళి ఆ లత సంగతి ఏంటో రేయ్, తేల్చేస్తాను. ఆగరా. ఆ లత ఇప్పుడు ఒకప్పటి లత కాదురా. చిట్టమ్మ ట్రైనింగ్ లో ఆరి తేరిపోయిన వీర ముదురు. అందుకే కాంతమ్మ కంటి చూపుకే గజగజ వణికిపోయే లత ఈ కాంతమ్మకి వేలు చూపించింది. ఈ కాంతమ్మనే భయపెట్టాలని చూసింది. దాన్ని అంత తేలిగ్గా వదలకూడదురా. రెండోసారి మన ముందు తోక జాడించాలి అంటేనే నిలువెల్లా వణికిపోయేలా చెయ్యాలి. మళ్ళీ ఆ చిట్టెమ్మ మాట వినాలి అంటే గుండె ఆగినంత పనవ్వాలి. కరెక్ట్ గా చెప్పారు కాంతమ్మ గారు. లేదంటే మా మీద కూడా చేయి చేసుకుంటుందా? నోర్మోయ్, చిన్నప్పటి నుంచి పెంచిన నా మీదే చెలరేగిపోయింది. ఆఫ్టర్ ఆల్ నాటకం తండ్రివి నువ్వు. నిన్ను కొట్టడంలో విశేషమే ఉందిరా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అక్క? సింపుల్. ఇప్పుడు ఎలాగైతే చిట్టమ్మ నాటకమాడి ఈ పెళ్లి చూపులు చెడగొట్టిందో, మనం దానికంటే పెద్ద నాటకం ఆడదాం. ఆ చిట్టమ్మే తనంతట తానుగా లత పెళ్లి జరిపించేటట్టు చేద్దాం. అదెలా సాధ్యం అక్క? ఈ కాంతమ్మ తలుచుకుంటే అసాధ్యమన్నది లేదురా. ఏయ్ బాలమణి, అమ్మా, నువ్వు ఎవణ్ణి తెస్తావో ఎక్కడి నుంచి తెస్తావో నాకు సంబంధం లేదు. కానీ బాగుంది. 13 16 17 18. ఏవయ్య సుబ్బారావు, ఎమ్మెల్యే గారికి ఇంతకన్నా నాసిరకం చీరలేవి దొరకలేదా? పండగ కానుకగా ఇవిచ్చి పంపించారు. అయ్ బాబోయ్, ఇవి నాసిరకం చీరలేంటమ్మా? చాలా ఖరీదైన చీరలని చెప్పారు. అవును కాంతమ్మంత, ఇవి నాశరకం చీరలాటి సోతుంటే తెలియట్లా? చాలా ఖరీదైన చీరలా. చాలే, మీ కంటికి మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? మా కంటికేంటమ్మా, ఎవరి కంటికైనా నువ్వు అలాగే కనిపిస్తా. నోర్మోయ్, నేను నోరు మూసినా నువ్వు అలాగే కనపడతావమ్మా. చంపుతా. మీరు మారుస్తారేమోనని. మార్చాల్సినంత కర్మ ఇక్కడ ఎవరికి పట్టలేదత్త. అక్క ఇప్పుడు వేసేయమంటావు చెప్పక్క. అందులో దూకి చావు. ఇంకో పాలు ఇలాంటి మాటలు మాట్లాడావంటే నీ నోరు కుట్టేస్తాను. ముందు నీ చిరిగిపోయిన డ్రాయర్లు బనీలే కుట్టుకో, ఆ తర్వాత నా నోరు కుడతావు గాని. చూసావక్క అది ఎంత మాటలంటుందో? దాని నోట్లో ఎందుకు నోరు పెడతావురా? ముందు ఆ చీరల్లో నుంచి ఒక చీరను తీసి ముందు నీళ్ల బకెట్లో ముంచు. అలాగేనక్క. అమ్మా, ఎమ్మెల్యే గారు నీకోసం ఈ చీరలు పంపించలేదు, అత్తయ్య గారు పంచడం కోసం పంపించారు. అలాంటి వాటి మీద నీ చెకింగ్ ఏంటి? ఇంతకు ముందే కదరా మీ ఆవిడ గారు చెప్పారు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని, అందరూ సమానమేనని. మరి అలాంటప్పుడు ఆవిడ మేయర్ ఏంటి, నేను కార్పొరేటర్ ఏంటి? ఇక్కడ అందరూ సమానమే కదా. ఏంటి చిట్టమ్మా, నేను చెప్పింది కరెక్టే కదూ? కరెక్టే కాంతమత్త, నీ అనుమానం నేనెందుకు కాదనాలి? ఓ పాలి సేకింగ్స్ వేసుకోండి. అవతారం విన్నావు కదా, పని కాని. అలాగే అక్క. అయిపోయిందక్క. ఒరేయ్, దాన్ని విడదీసి చూపించు. అలాగేనక్క. చూసారుగా, నీళ్లలో ముంచినప్పుడు ఈ చీర ఎంతుందో తీసినప్పుడు కూడా చీర అంతే ఉంది. నేను అదే అడుగుతున్నానత్త,
అసలు నీకు వచ్చిన అనుమానం ఏంటో కాసంత వివరంగా చెప్పు. ఏం లేదు చిట్టమ్మ గారు, ఎమ్మెల్యే గారు పంపించిన చీరలు నీళ్లలో ముంచినా ముడుచుకుపోవని, నిజంగానే కాస్ట్లీ చీరలని నేను పరీక్షించడం ద్వారా అందరికీ తెలిసింది. అవునా? అవును. రేపు ఇవే చీరల్ని జనాలకి పంచాక వాళ్ళు కట్టుకుని ఉతికిన తరువాత సేమ్ ఇలాగే ఉండాలని నా ఉద్దేశం. ఉంటాయా లేదా అన్నది నా అనుమానం. ఇప్పుడు నేను పరీక్ష ఎందుకు చేశానో అందరికీ క్లారిటీ వచ్చింది కదా? బాగా వచ్చింది. సుబ్రహ్మణ్య, ఎమ్మెల్యే గారు పంపించిన చీరలన్నీ కాంతమత్త సోతుండగానే జనాలందరికీ నేను పంచుతాను. ఈ మాటని నా మాటగా నువ్వు వెళ్ళి ఎమ్మెల్యే గారికి. అవే గనక గవర్నమెంట్ ఇచ్చిన చీరలైతే కట్టుకున్న చీరలు కట్టుకున్నట్టే ఉంటాయి. కాదని వీళ్లు గనక నాసిరకం చీరలు పంచుంటే అవి ముడుచుకుపోయి మోకాళ్ల దాకా వస్తాయి. వీళ్ళు మోసం చేశారు అనడానికి అదే సాక్ష్యం. ఏమంటారు? కోకిలమ్మ, ఒక నింద మన మీద పడినప్పుడు దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది కదా. సరే కాంతమ్మ, ఈ ప్రజలందరి ముందు లేనిపోని అనుమానాలు పెట్టావు కాబట్టి ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఈ చిట్టమ్మ మీదే ఉంది. ఏమంటావు చిట్టమ్మ? అలాగే సారు, మేమే తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి మేమెప్పుడు సిద్ధంగానే ఉంటాం. వెరీ గుడ్ చిట్టమ్మ. మరి ఆ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగించండి. అలాగే సార్, కాకపోతే ఒక చిన్న షరతు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు చీరలు పంచుతున్నారు, మేము చీరలు పంచుతున్నాం కాబట్టి ఇద్దరిలో ఎవరు ఏ చీరలు పంచావో తెలియదు. కాబట్టి మేము పంచే చీరల మీద చీర అంచు భాగాన ఒక ముద్ర వేస్తాం. ముద్రలా? ఎందుకు? ఇంత వివరంగా చెప్పాక కూడా నీకింకా అర్థం కాలేదా చిట్టి? వీళ్ళు చీరలు కట్టుకొని వచ్చిన తర్వాత ముడుచుకుపోయిన చీరలన్నీ నేను పంచానని నా మీద మీరు అభాండం వేస్తే? అంత నీచులో ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా సేపట్లో మీ అమ్మ మేయర్ సీట్లో నుంచి దిగబోతుందే, అదే సీట్లో ఈ కాంతమ్మ కూర్చోబోతుంది. తమ్ముడు, అక్క, మనం చీరలు మార్చేశాం కాబట్టి ఆ నాసిరకం చీరలు నీటిలో ముంచగానే ముడుచుకుపోయుంటాయిరా. పాదాల వరకు ఉండాల్సిన చీరలు షింకైపోయి మోకాళ్ళ దాకా వచ్చుంటాయిరా. అది చూసిన ఎమ్మెల్యే గారు చిట్టమ్మని పిచ్చ తిట్లు తిట్టి కోకిలమ్మని మేయర్ పదవి నుంచి పీకేయడం ఖాయంరా. అవునక్క, కోకిలమ్మను మేయర్ పదవి నుంచి తీసేశారన్నమాట. ఎమ్మెల్యే గారి నోట వినాలని నాకు కుతూహలంగా ఉందక్క. అమ్మ చిట్టి, బయట ఊరు జనాలు వచ్చారేమో, ఒకసారి చెక్ చేయండి అమ్మా. అలాగే సార్. నేను చూస్తా ఎమ్మెల్యే గారు. చూడటం కాదు అవతారం, జనాలు వస్తే గనక లోపలికి పంపించు. అలాగేనండి. త్వరగా వెళ్ళు. అదిగా అమ్మ అలా చెప్తున్నారా? అమ్మా, ఏటా ఇది? సేలలో చిన్నగిపోయేటి ఏమో. ఎందుకవ్వవు? నాసిరకం చీరలు నీళ్లలో ముంచితే అలాగే ముడుచుకుపోతాయి, ఇలాగే మోకాళ్ళ దాకా వస్తాయి. అయ్యా ఎమ్మెల్యే గారు, ఇప్పటికైనా నా మాట నమ్ముతారా అండి? ఈ చిట్టమ్మ వాళ్ళు
మీరిచ్చిన కాస్ట్లీ చీరల్ని దాచేసుకుని వాటి స్థానంలో ఇలా నాసిరకం చీరలు పెట్టారండి. అందుకే ఒక్కసారి ఉతికి కట్టుకోగానే పాదాల దగ్గర ఉండాల్సిన చీరలు అలా ముడుచుకుపోయి మోకాళ్ల దాకా వచ్చాయి. బే, 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 బే. అవును ఎమ్మెల్యే గారు, ప్రాణాలైనా వదులుతాం గానీ అవినీతి పనులు మేము చేయమండి. చిట్టమ్మా, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే ఆ చీరలు అలా ఎందుకు అయిపోయాయి? చూడు, వాళ్ళంతా సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. తేల్చడానికి ఏముందమ్మా? ఆఖరిసారిగా అడుగుతున్నాను, తప్పు ఎక్కడ జరిగిందో నిరూపిస్తారా లేదా జరిగిన దాంట్లో తప్పు నీదేనని ఒప్పుకుంటావా? ఎమ్మెల్యే గారు, వీళ్ళు ముగ్గురు కట్టుకున్న సీరియల్ చూసి మీరు ఇలా మాట్లాడుతున్నారు. దాన్ని నేను కాదన్నా, కానీ ఊరి జనాలకి మా అమ్మ చేతుల మీదుగా పంచిన చీరలు నిజంగా ముడుచుకుపోయాయా లేదా మామూలుగానే ఉన్నాయా అని చూసిన తర్వాత మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదండి. సరే, ఊరు జనాలు వచ్చాక వాళ్ళు కట్టుకున్న చీరలు చూశాక నిర్ణయం తీసుకోమంటావు, అంతే కదా? అవును సార్. అక్క అక్క అక్క, ఊరు జనాలు వచ్చేసారే. ఇదిగో సమయానికి ఊరి జనాలు కూడా వచ్చేశారంట. పదండి ఎమ్మెల్యే గారు, 2 నిమిషాల్లో వీళ్ల బండారం మొత్తం బయటపడిపోతుంది. రండి. పదండి పదండి అమ్మా, జనాలు వచ్చేసారంట. పదండి. రండి రాక. అయ్యో పిచ్చత్త, బయటికెళ్ళాక చెప్తానని సంగతే. పదర తమ్ముడు. కాంతమ్మా, తప్పులని నువ్వు చేసి పాపం ఏ తప్పు చేయని కోకిలమని నిందితురాల్ని చేయాలనుకున్నావు. అయినా సరే, తను ఒక్క మాటైనా మాట్లాడిందా? అదే కోకిలమ్మ గొప్పతనం అంటే, అది కోకిలమ్మ ఔన్నత్యం అంటే. కోకిలమ్మ సంస్కారం అంటే అది. తనను చూసి నేర్చుకోమ్మా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేసి దొరికావనుకో, కార్పొరేటర్ పదవి నుంచి కాదు కాంతమ్మా, పార్టీ నుంచి పర్మనెంట్ గా సస్పెండ్ చేస్తాను. మైండ్ ఇట్. అమ్మా చిట్టమ్మా, సారీ అమ్మా. ఇందాక కాంతమ్మ మాటలు విని మిమ్మల్ని అందరినీ అపార్థం చేసుకున్నాను. తన మాటలు నమ్మడం ఎంత పెద్ద తప్పో ఇప్పుడు నాకు అర్థమైందమ్మా. ఇక మీదట ఏ సాక్ష్యం లేకుండా జీవితంలో తన మాట ఏది నేను నమ్మను నమ్మను నమ్మను. చాలా సంతోషం ఎమ్మెల్యే గారు. వస్తాను చిట్టమ్మా. వస్తాను రవిచంద్ర. వస్తాను కోకిలమ్మా. ఏటికంతమత్త, మేమిచ్చిన సీరలు ముడుచుకుపోయి మోకాళ్ళ దాకా రావాలని నువ్వాసపడితే చివరికి నువ్విచ్చిన సీరలు ముడుచుకుపోయి మోకాళ్ళ దాకా వచ్చాయి ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? కోటిగాన్ని పులిగాన్ని పిలిపించి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సీరలు మార్చడం నీ ఒక్కదానికే కాదత్తా, మాకు కూడా వచ్చు. అదిరిపోయిందమ్మా. ఇక మా డబ్బులు మాకు ఇస్తే. ఒరే అవతారం, అర్థమైందక్క. పులే ఇదిగోరా. థ్యాంక్స్ అమ్మ గారు, ఉంటాము. నువ్వు పదరా. శారీస్ చాలా బాగున్నాయి కదరా? అదిరిపోయాక. పదరా. పద. అమ్మ కాంతమత్త, జనాలందరి చేత మా మొహాన ఉమ్మేయించాలని ఈ ఎదవలతో కలిసి ఏదో ప్లానింగ్ చేసావన్నమాట. సై రేపు పొద్దున ఉమ్మేసేది నా మొహాన కాదు, నీ మొహాన. అర్జెంటుగా వెళ్ళి వదినకి ఈసీ అని చెప్పి కాంతమత్త ప్లానింగ్ అంతా తారుమారు చేసేసాను. పొడతాడు నా బాబు ఓ రోజు, మమ్మీ అంటాడు నా బాబు ప్రతిరోజు. వదినా వదినా వదినా. ఏంటి చిట్టమ్మా? వదినా, మీ అమ్మ సీరియల్ మారుతుంది వదినా. మా అమ్మ చీరలు ఇప్పుడు మార్చడం ఏంటి? నేను పుట్టిన దగ్గర నుంచి
చీరల మీద చీరలు మారుస్తూనే ఉంది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, ఒక్కరోజు ఇన్ని చీరలు మార్చకమ్మా అని. అయినా నా మాట వింటుందా? నచ్చినప్పుడల్లా చీర మార్చుకుంటూనే ఉంటుంది. అచ్చో వదినా, సీరియల్ మార్చడం అంటే ఆవిడ కట్టుకున్న సీరియల్ మార్చడం కాదు వదినా. మరి నువ్వు కట్టుకునే చీరలు మారుస్తుందా? నీ పర్మిషన్ లేకుండా నీ చీరలు ఎలా మారుస్తుంది? ఉండు, ఇప్పుడే వెళ్ళి తాడో పెడు తేలుస్తాను. అచ్చో బుర్ర తక్కువ వదినా. చిట్టమ్మ, చివరికి నువ్వు కూడా నన్ను బుర్ర తక్కువది అన్నావా? మరి లేకపోతే చెప్పది వినవా? సరే చెప్పు. ఎమ్మెల్యే గారు పేద ప్రజలకి పంచమని మనకి సీరియల్ పంపించారు కదా. అవును. వదినా, ఎవరి కోసం కడుతున్నావా? ఇంకెవరి కోసం? నా కోసం నేనే కొట్టుకుంటున్నా. బయట మిషన్ దగ్గర ఇద్దామంటే బోల్డని డబ్బులు అడుగుతున్నారు చిట్టమ్మా. పైగా వీడికి డిమాండ్ పెరిగిపోయింది. అందుకే వాళ్ళకెందుకు అనవసరంగా డబ్బులు ఇవ్వడం అని నా జాకెట్లు నేనే కొట్టుకుంటున్నాను. నిజమే కదా, బయటికి బాగా డిమాండ్ ఉంది. పైగా మిషన్ కుట్టే వాళ్ళెవరూ ఖాళీగా లేరు, బాగా 2 చేతుల్లో సంపాదిస్తున్నారు. అమ్మా అమ్మా అమ్మా, ఇదిగో వదిన ఎంబ్రాయిడరీ చేస్తుంది చూసావా? ఎప్పటి నుంచో చూస్తున్నావు కానీ మన కాకినాడలో ఉన్న పేద ఆడాళ్ళకి ఈ పని కనుక నేర్పించామంటే వాళ్ళకి చేతి పని వచ్చినట్టు ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినట్టు ఉంటుంది. ఎలా ఉంది ఐడియా? నువ్వు మోగ భాషతో ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఆయనకి ఇంకా అర్థమైనట్టే. తర్వాత నేనే మాట్లాడతానులే. ఇదిగో సిటే, ఓ సొక్క అటుకురావే. అలాగే అనియా, అట్టుకొస్తాను. చిట్టమ్మ చిట్టమ్మ చిట్టమ్మ, ఒక్క నిమిషం. మీ అన్నయ్యకి సంబంధించింది ఏదైనా సరే నేనే చేయాలి. కాదని ఎవరైనా చేస్తే నేను ఫీల్ అయిపోతాను. ఆజు వదినా, ఇంత దానికి నువ్వు ఫీల్ అవడం ఎందుకో? ఆడికి సంబంధించిన పనులన్నీ నువ్వే చేసుకో. నేను గాని వద్దన్నానా ఏటే? థ్యాంక్స్ చిట్టమ్మా. ఏవండి, నేను వెళ్ళి షర్ట్ తీసుకొస్తానే. అలాగే వెళ్ళి అటుకొచ్చి సిటే, ఈ లోపల నువ్వు కాఫీ అటుకురావే. చిట్టమ్మ చిట్టమ్మా, వద్దొద్దొద్దు, ఇప్పుడే కదా చెప్పాను. కాఫీ కూడా నేనే తీసుకొస్తాను. సర్లయ్యా, ఆ 2 కూడా నువ్వు అటుకురా వెళ్ళు. అలాగేనండి. అనియా, లేవగానే ఈరోజు ఎవరి మొహం చూసావరా? ఇంకెవరి మొహం చూస్తానే? అద్దంలో నా మొహం నేనే చూసుకున్నాను. అయిపోయావురా. కాస్తంత జాగ్రత్తగా ఉండు ఈ రోజు వదినతో. ఏమ్మా, సిగ్గేస్తుందా? మరే గుండెలు చొక్కా వేసుకోవాలంటే సిగ్గేదా? అందరూ నన్ను చూసి నవ్వుకోరా? ఛ, అవునా? నిజమా? మరి సిగ్గంతా పెళ్ళాన్ని వదిలేసి ఆ సరోజ తోక పట్టుకుని తిరిగినప్పుడు ఏమైందమ్మా? అయ్య బాబోయ్, ఇది మళ్ళీ దెబ్బ కొట్టేసింది. కరెక్ట్ గా అడిగే వదినా, అడుగుతోందిగా సమాధానం చెప్పరా? వసే తింగరదనా, జరిగినవన్నీ మర్చిపోవే. ఎలా మర్చిపోతానండి? మీరు నన్ను కొట్టినా తిట్టినా మర్చిపోయి ఉండేదాన్ని. చిత్రహింసలు పెట్టినా మర్చిపోవడానికి ప్రయత్నించి ఉండేదాన్ని. కానీ మీరేం చేశారు? నా స్థానం మరో ఆడదానికిచ్చి నా గుండెల మీద తన్నారు. మీరు దాంతో తిరిగిన నాళ్ళు ఇక్కడ నేను ఎంత నరకు అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. కడుపులో ఉన్న మీ బిడ్డకు తెలుసు. నేను కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు మూల్యం చెల్లించేంత వరకు నేను ఇలాగే చేస్తూ ఉంటాను. ఒసే ఒసే, నీకు దండం పెడతానే. ఇలాగెళ్తే నన్ను పిచ్చోడు అనుకుంటారే. ఏదో చెవే, కొంచెం ఈ సొక్క తొడుకునేలా చెవే ప్లీజే. ఆహా, సరే, ఒక్క నిమిషం. అనియా, కాఫీ తాత. ఊరుకోవే, కాఫీ తాగే టైం అయితే సొక్క చూడు ఎలా చేసిందో. అయ్యో, బాధపడకల్లుడు.
కష్టాలు మనుషులకే కాకుండా అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళకు కూడా వస్తుంటాయి అల్లుడు. వాటిని భరించక తప్పదు. అంటే నేను మనిషిని కదా? అదిగో నా కూతురు వస్తుందిగా, దాన్నడుగు, అది చెప్తుంది. ఏడ్చేస్తుందక్క. ఏం చేస్తుందిరా? ఇప్పుడు చూడు. బాబోయ్, ఏడ్చేస్తుందక్క. ఏం చేసావే? షర్టు తొడుక్కునేలా చేయమన్నావుగా, తాళ్ళతో ముళ్ళేసేసా. గురువుగారు, మిమ్మల్ని మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను. నాన్న రవిచంద్ర, అమ్మ చిట్టమ్మ. ఈయన పేరు పేరి శాస్త్రి, కాకినాడలో పేరు మోసిన సిద్ధాంతి గారు. ఈయన జాతకం చూశారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు కూడా చెప్పేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని అచ్చుగుద్దినట్టు అలాగే చెప్పేస్తారు. అంత గొప్ప సిద్ధాంతి గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం నాయన. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. దీర్ఘ సుమంగళి భవ. కాంతమత్త, ఇంతకీ ఈ గురువు గారిని ఎందుకు పిలిపించావా? మన లత కోసం అమ్మా. లత 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 లత, రామ్మా, రా. ఇలా గురువుగారి ముందు కూర్చో. అయ్యో పర్లేదండి. కూర్చోమని చెప్తున్నాను కదా, రా కూర్చో. రా రామ్మా, కూర్చో. అత్త, ఇప్పుడు లతని ఎందుకు పిలిపించావా? ఎందుకేంటి చిట్టి, ఇంత వయసు వస్తున్నా దానికి ఇంకా పెళ్లి జరగట్లేదు. దానికి కారణం దాని జాతకంలో ఉన్న దోషాలేవోనని నా అనుమానం. అందుకే ఒకసారి గురువుగారికి దాని జాతకం చూపించి దోషాలేవైనా ఉంటే శాంతి పూజలు జరిపించి వెంటనే దానికి పెళ్లి జరిపించాలన్నదే నా ఉద్దేశం. ఏంటమ్మా ఇప్పుడు లతకేమంత వయసు వచ్చిందని తన పెళ్లి గురించి అంత కంగారు పడుతున్నావు? ఇదిగో చిట్టి, మీ అమ్మ ఏమంటుందో నాకు తెలియదు కానీ మీ అందరి దృష్టిలో లత చిన్నపిల్లే కావచ్చు, కానీ నా దృష్టిలో దానికి పెళ్లి వయసు వచ్చిందని నేననుకుంటున్నాను. దానికే తల్లి తండ్రి ఉండుంటే ఈ పాటికి దానికి పెళ్లి చేసుండేవాళ్లు. అదేటి కాంతమత్త, అల్లమ్మ పక్కనే ఉంది కదా.